హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు టాక్స్. మేము రీసెంట్ గా చాలా వీడియోస్ చేసాము. అలానే మన ఖమ్మం జిల్లాలో నర్సింగ్ కాలేజ్ ఓపెనింగ్ అయినప్పుడు కూడా కొన్ని పార్టీస్ ఇట్లా ఫలానా టాపిక్ అని వచ్చింది. సో మేము ఏ పార్టీకి ఫేవరబుల్ కాదు, అలానే ఏ పార్టీకి వ్యతిరేకంగా కూడా కాదు. జనాలకి యూజ్ అయ్యేది ఏంటి, యూజ్ అవ్వంది ఏంటి, వాళ్ళకు ఒక అవగాహన రావడానికి మేము అనేది ఈ వీడియోస్ తీసి వాళ్ళకు చూపించడానికి మేము ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాము. ఇదేనండి మన కొత్త కలెక్టర్ ఆఫీస్. ఇది ఇప్పుడు మనం ఖమ్మం జిల్లాలో ఉన్న వెలుగుమట్ల విలేజ్ దగ్గర ఉన్నాము. అసలు ఇల్లులు మొత్తం గవర్నమెంట్ అనేది కంప్లీట్ ధ్వంసం చేసింది. వాళ్ళ ఒక బాధ ఏంటి, వాళ్ళ పాపం వాళ్ళకు మనం వాళ్ళ ఏంటి అనేది కంప్లీట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుందాము. ఓకే, నాతో పాటు రండి. సో చూడండి మీరు కూడా బిల్డింగ్స్ మొత్తం అనేది ఎలా పాపం వాళ్ళ ఇల్లు ఎలా కూల్చిపోయాయో. కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ. హాయ్ గాయ్స్, చూడండి ఇప్పుడు మనం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా లొకేషన్ లో ఉన్నాం. వెలుగుమట్ల విలేజ్ లో ఉన్నాము. అసలు చూడండి ఎలా ఉందంటే ప్రతి ఒక్క ఇల్లు ధ్వంసం చేశారు. ఏ ఒక్క ఇల్లును కూడా వదలలేదు. అసలు రూపాయి కొన్ని సంవత్సరాల నుంచి రూపాయి కూడా పట్టుకొని కట్టుకున్న ఇల్లు ఇది. అలాంటి ఇల్లునే ఒక్క క్షణంలో కొట్టేశారు. అసలు ఇంతకు ముందు దాకా గవర్నమెంట్ అసలు ఏ యాక్షన్ తీసుకోకుండా సడన్ గా ఇప్పుడు ఏంటి ఇంతగానంగా యాక్షన్ తీసుకుంది. వీళ్ళు పాపం ఎంతగానం కష్టపడి కట్టుకున్న ఇల్లుని ఒక ఇల్లు కూడా లేకుండా ధ్వంసం చేసేసారు. ఒక ఇల్లు లేకపోతే అసలు ఎండనక వానక చెమట వచ్చి మరి కట్టుకున్నారు. అలాంటి ఇల్లు లేకపోతే అసలు వాళ్ళ ఇప్పుడు పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళు ఎంత బాధపడ్డ, వాళ్ళ మనసు ఎంత కుంగిపోయి ఉండాలా, ఎంత ఇరిగిపోయి ముక్కలు అయిపోయి ఉండాలా. అసలు ఇక్కడ ఎవరైనా అడుగుదాం అంటే పాపం మనుషులు కూడా సరిగ్గా లేరు ఇక్కడ. వాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా అర్థం కావట్లేదు ఆ బాధలో. కనబడట్లేదు, మొత్తం అయిపోయింది ఇక్కడ. అసలు ఒక్క మనిషి కూడా కనబడదు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో కూడా తెలియదు. ఇన్ని సంవత్సరాలు లేని సడన్ గా అసలు కట్టుకుంటున్నప్పుడు అప్పుడేం చేశారు, సడన్ గా ఇప్పుడు ఉన్నట్టుగా ఉండి ఇప్పుడు ఊడిపడి సడన్ గా ఇట్లా కూల్చేయడం అనేది నాకు మంచిగా అనిపించలేదు. కనీసం చెప్పొచ్చు ఏమో, వాళ్ళకి ఏమో చెప్పారో లేదో కూడా నాకు తెలియదు. సీమని విడతరమా తరమా, తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా, ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా కలదా. మనిషికి ఇల్లు అనేది ఎంత కళ వాళ్ళకి, అలాంటిది ఇల్లు అనేది పాపం కంప్లీట్ గా ఏం లేకుండా చేసేసారు. గవర్నమెంట్ ఎంత వీలైతే అంత తొందరగా ఒక యాక్షన్ తీసుకుని వాళ్ళకంటే ఏదైనా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి అసలు ఎలా అయిపోయినాయి ఇల్లు అనేది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా. ఓకే, హఠాత్ పాపం వీళ్ళు అట్లా అని చెప్పేసి వీళ్ళు ఉన్నోళ్ళు కూడా కాదు, వీళ్ళు పాపం లేనోళ్ళు. అలాంటి మిడిల్ క్లాస్ కూడా పూర్ అంటే పూరిగా అలాంటి పర్సన్స్ కి సడన్ గా వీళ్ళని ఒకసారి కూలగొడితే పాపం ఏంటి సిచ్యువేషన్ నాకు అర్థం. వాళ్ళు ఎటు పోవాలా ఏంటి. మా దేశం మరణానికి మరి ఏ దేశం, జననానికి ఇది మా దేశం మరణానికి. ఒకవేళ గోల కొట్టాలి అని మీరు అనుకుంటే కనుక వాళ్ళకి ఏదో ఒకటి ఉండటానికి ఒక ఆర్సం, వాళ్ళకి ఉండడానికి ఒక చోటు, ఒక ఫ్లాట్ అలాంటి ఏదైనా ఇవ్వాలి. ఏదైనా ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ గోల కొట్టుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలా. అంతేగాని ఉన్న పలంగా వచ్చి ఇవన్నీ గోల కొడితే వాళ్ళ పరిస్థితి ఏంటి. పాపం వాళ్ళు ఎంత చెమటో వచ్చి రూపాయి ఎంత ఘనం కట్టుకున్నా ఒకసారి చూడండి, ఇల్లు అని ఏది లేదు, అన్ని గోలు పెట్టేశారు, కంప్లీట్ గోల్ చేశారు. ఈ ఇల్లు చూడండి, స్లాబ్ వేసి పాపం కట్టుకున్నట్టున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు అనిపిస్తుంది. ఇందుకు చూడండి చుట్టుపక్కల మొత్తం ఒక్కటి కూడా లేదు.
సువ్వలు అవి ఇవి. కడసారి మేము కనలేక కదిలిపోయేము. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చే వ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. పాడి చూలలు పాపల ఇడ్పుల పాలైపోతే పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే భూదానం బోర్డు ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు పంచాలనే ఒక నిబంధనలు పెట్టి పేద ప్రజల భూములు పంచవలసింది పోయి కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది రౌడీ సీటర్లు, కొంతమంది భూ కబ్జాదారులు ఈ భూదాన భూములను కబ్జాలు చేసుకొని బాగా వాళ్ళకి ఇష్టారాజ్యంగా నడిపిస్తా ఉన్నారు. ఒక 6,000 మంది కుటుంబ సభ్యులు ఇక్కడ నివసించే కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి మొత్తం సర్వనాశనం చేసి ఏంది లేకుండా చూస్తూ ఉంటే అన్నీ ఒక్కొక్కరు 6,000, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు పెట్టి ఇళ్ళు కట్టించిన ఇళ్లను కూలగొట్టడం చాలా ఘోరం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే దీని మీద ఖండించి వీళ్ళకి ఇక్కడనే ఉన్న జాగాలనే పక్కా ఇండ్లు కట్టియాలని తెలంగాణ సర్వోదయ మండలి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ పేరేంటన్నా? నబీ అన్న నా పేరు. నేను ఇక్కడ ఉండబట్టి ఖమ్మంలో ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. అయితే అక్కడ రెంట్లు కట్టుకోలేక పరిస్థితులు బాగోలేక మేము ఇబ్బందులు పడుతున్నాం. అంటే ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటే భూదాన భూమి ట్రస్ట్ ఉంది, ఇట్లా 100 గజాలు భూమి ఇస్తారు, పోరాటం చేయాలి, వస్తారా అంటే మా మనస్ఫూర్తిగా వచ్చినాం అన్న. 6 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. మేము లీగల్ గానే ఫైట్ చేస్తున్నాం కానీ అన్యాయంగా ఫైట్ చేయట్లేదు. మేము ఆక్రమించలేదు. ఆక్రమించిన వాళ్ళంతా చుట్టుపక్కలే ఉన్నారు. నాకు ఏం అర్థం కావట్లేదు. సడన్ గా నైట్ తెల్లారు 3-4 గంటలకు అలా వచ్చేసి బయటకు వెళ్ళండి అని చెప్పేసి అంటే ఎవరు అనుకున్నాం మేము. బయటకు వెళ్ళంగానే ఏమైంది, వీళ్ళు జేసీపీలు తీసుకొచ్చి కూల్పుతూనే ఉన్నారు. అది మా సామాన్లు కూడా లోపటే ఉండిపోయినాయి. తీసుకుంటామని చెప్పినా కూడా లేదు, తీసుకోవడం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి అప్పటికప్పుడే మీరు ఆధార్ కార్డు కానీ తీసుకున్నారు, వెళ్ళండి మీరు ప్రశాంతంగా ఉండాలంట. మేము ఎక్కడ పోయి ప్రశాంతంగా ఉండాలి? అసలు మా సొంత ఇల్లు లేకనే కదా వచ్చి ఇక్కడ ఉన్నాము. అదే సొంత ఇల్లు ఉంటే మేము ఏడెందుకుంటాం? ఇంత చీకట్లో ఉండాల్సిన అవసరం మాకేంటి? వాళ్ళు కరెంట్ లేకపోయినా కూడా లైట్లు పెట్టుకొని కిరసనాలు తీసుకొచ్చుకొని ఇది కొవ్వొత్తులు తీసుకొచ్చుకొని వాడుకుంటున్నాం ఇంట్లో. తిన్నదాకా కొవ్వొత్తులు పెట్టుకుని తర్వాత చీకట్లనే దోమలనే పడుకుంటున్నాం. 2014లో భూదానం బోర్డు వారు ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఎవరైతే అద్దెలుకుంటున్నారో, ఏ పరిస్థితి అంటే పేదలకి వాళ్ళందరినీ పాయింట్అవుట్ చేసి వాళ్ళకి భూములు ఉన్నాయా లేవా అని చూసి ఇక్కడ పేదలందరికీ పంచారు. 3 సార్ అక్కడ 3 వాళ్ళకి సీక్రెట్ ఆపరేషన్ అంట. పేదల పైన సీక్రెట్ ఆపరేషన్ అంటే మాకు అర్థం కావట్లేదు. సీక్రెట్ ఆపరేషన్ అంట. 4,000 మంది బెటాలియన్ దిగారు. బెటాలియన్ ఏంటి, పోలీసులు ఏంటి, ఇంకా మున్సిపల్ మెంబర్స్ ఏంటి, ఇంకా ఎంఆర్ఓలు, విఆర్ఓలు అందరూ వచ్చారు. ఏదో పాక్ పైన యుద్ధానికి వచ్చినట్టు ప్లాన్లు వేసుకొని వచ్చారు సార్ ఇక్కడికి. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు. 3ంటికి వచ్చారంటే నోటీస్ ఇచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ ఉద్యోగాల టైంకి 9:30, 10ంటికి రావాలి. 3ంటికి ఇక్కడ ఫాలిన్ అయ్యి 3ంటికి బ్యాచెస్ గా డివైడ్ అయ్యి బజార్కి 200 మంది పోలీసులను వదిలారు. పేద ప్రజలు ఏం చేస్తారు? ఇంటికి ఒక 20 మందిని సబ్బును లోపలికి దోసేసి వాళ్ళే సామాన్లు బయట వేయమంటున్నారు. ఏని పరిస్థితిలో వాళ్ళే మొత్తం కూలిపేస్తామని, ఆ సామాన్లు మేము మేము ఎల్లోనే ఉంటామని మేమంటే వాళ్ళే మొత్తం కూలిపేసి సామాన్లు కూడా అల్లోనే వేసి ఒక్కొక్కరికి 2-3 వేలు నష్టాలు, 5,000, 10,000 నష్టాలు వచ్చింది. సరే ఎక్కువ మాట్లాడిన వాళ్ళని మొత్తం జైలుకి వేసేసారు. నైట్ ఎప్పుడో మిడ్ నైట్ రిలీజ్ చేశారు వాళ్ళని.
ఆ టైంలో మేము ఇక్కడే ఉన్నాం. మిడ్ నైట్ ఏంటి మా వస్తువులు మా అన్ని ఇక్కడే 3 రోజులు మేము ఈ రోజు వరకు వాళ్ళే చెట్టు కింద చదివి పడుకుంటున్నాం. ట్రాలీలు కేసి వాళ్ళే పంపించేసారు. మేము బాగుపోయినా కూడా తీసుకుపోయి మీ అక్కడ ఉంటే చూసుకోపోండి, మీ పేర్లు రాసి పెడతామని చెప్పి ఇంటికి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఒక 20 మందిని ఇంట్లోకి తోలి వాళ్ళకి నచ్చిన సామాన్లన్నీ వాళ్ళు వేసుకొని పోయి మాకు మిగిలిన సామాన్లు ఆడబెట్టారు. మాకు సామాన్లు కూడా దొరకలేదు సార్ ఇంతవరకు. వస్తువులన్నీ పాడు చేశారు. మాది ఫ్యాన్సీ షాప్, కిరాణా షాప్ సార్. మొత్తం 10 సంవత్సరాల నుండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, ఇంకా కరెంట్ ఫెసిలిటీ లేదు, ట్రాన్స్ఫర్మేషన్ లేదు. పిల్లలు చదువుకోవాలంటే 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. మా ఎడ్యుకేషన్ కి ఇబ్బంది అవుతుంది. అన్ని సంవత్సరాల నుంచి మేమేం చేసినాం, ఇక్కడ అందరూ కూలికి వెళ్లే ప్రజలు, వీళ్ళల్లో నుంచి మా వరకు అంతా మనీ వేసుకొని ఇక్కడ కరెంట్ సోలార్లు తెచ్చుకున్నాం. 2 బోర్లు వేపించుకున్నాం. ఆ 2 బోర్లే ఈ 10, ఆ 2 బోర్లు 3 బోర్లే ఈ 10 బజార్లకి ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రమ్. వర్షాకాలంలో అయితే రేకులు వేసుకుంటాం కదా, రేకుల మీద వచ్చే ఇల్లు డ్రమ్స్ లో హార్వెస్ట్ చేసుకొని వాటిని అవి మంచిగా అయ్యాక అవి వాడుకున్నాం సార్. ఇక్కడ కరెంట్ పోల్స్ మేము కరెంట్ పోల్స్ డబ్బులు వేసుకొని వాళ్ళు వేపించినాయి కాదు. ఈ కరెంట్ పోల్స్ ఇవన్నీ మేము డబ్బులు వేసుకొని కరెంట్ పోల్స్ వేపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, వైర్లన్నీ కట్ చేసి డీబీలు బీకేసి వాళ్ళు దొంగతనంగా దొంగల ముట్టలాగా వాళ్ళు అయ్యారు. డిమాండ్ సార్, ఫైనల్లీ మేము చెప్పేది ఏంటంటే ఈ భూమి నుంచి ఎవరు కదలరు, ప్రాణాలైనా ఇచ్చేస్తారు కానీ ఈ భూమి నుంచి ఎవరు కదలరు. అండ్ గవర్నమెంట్ ఇప్పటికైనా మా భూములు మాకు ఇచ్చి, అండ్ భూములు ఇయ్యటమే కాదు వాళ్ళు నష్టపరిహారం చెల్లించాలి. రూప కూడేసుకున్న ఇల్లులు ఇవి. ఖచ్చితంగా బంగారం అంతా కుదవ పెట్టేసుకొని ఇల్లులు కట్టుకున్నారు. వారాల డబ్బులు కిస్తీలు అయ్యి కట్టుకోలేకపోతున్నారు. అవన్నీ ఇప్పుడు వచ్చి ఇళ్ల మీద పడతారు. ఎక్కడున్నారు కట్టుకున్నారు సార్. పొదుపులు కూడా తీరలేదు వాళ్ళకి. ఒక ఆమె గుండెపోటు వచ్చి చనిపోయింది. న్యూస్ ని తలకాయలు పగిలిని గోళ్ళ పడి రూప కూడేసుకొని కష్టపడి కట్టుకున్న ఇల్లులు ఇల్లు అంటే ఇంకా ఎవరికి ప్రాణం ఉండేది. ఇక జీవితాంతం దాంట్లో జీవించే ఇల్లు అంటే ఎంత ప్రశాంతంగా కట్టుకుంటారు, దాన్ని ఎంత ప్రేమతో చూసుకుంటారు ఎవరైనా ఇల్లుని. వాళ్ళు ఒక జేసీబీ తోపుకి ఇల్లు పడిపోతే వాళ్ళు గుండెలు పగలవా, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళని నెట్టేసి వాళ్ళ కళ్ళ ముందే ఇల్లు అట్లా చేస్తుంటే మేము ఇక్కడే గుడిసెలు వేసుకొని ఉండాలనుకుంటాం. మేము మళ్ళీ మొదటి నుంచైనా మొదలు పెడతాం. స్టూడెంట్స్ పవర్ ఏంటో చూస్తారు. గవర్నమెంట్ 6-7 కోర్ట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఏంటి ఆ కోర్ట్ ఆర్డర్స్ ఏంటంటే, దాంట్లో ఒక ఆర్డర్ ఇక్కడ ఉంటున్న ప్రజలకి వాటర్ కరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఉంటున్న ప్రజలకి తక్షణమే అన్ని కల్పించండి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా గానీ దాన్ని ధిక్కరించి ఇక్కడ ఇంతమంది ఫోర్స్ తో వచ్చి ప్రజలపై దాడి చేశారు. అండ్ స్టేటస్కో ఉంది ఇక్కడ. స్టేటస్కో ఇచ్చారు ప్రజలకి. స్టేటస్కో ఇల్లు వెయ్యొద్దు, ఇల్లు తీయొద్దు. అలా అని మేము ఇక్కడ సిస్టమ్ ని ఫాలో అవుతున్నాం. మేము చెదరగొట్టాలంటే ఎంతసేపు పట్టదు. ప్రజలందరూ వెళ్ళి కలెక్టరేట్ లో దాడి చేయడానికి ఎంతసేపు, ఆ భవనాలన్నీ చికాకు చేయడానికి ఎంతసేపు ప్రజలన్నీ. మేము సిస్టమాటిక్ వేలో వెళ్తున్నాం. ఆర్డర్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆర్డర్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటర్ అన్ని ప్రొవైడ్ చేయమని ఇక్కడ ఉంది. ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు వస్తారు, ఆ మూల వస్తారు, ఈ మూల వస్తా అంటే ఇది మాదంటారు. మేము కొనుక్కున్న లక్షలు పెట్టి అంటారు. సార్ పేపర్స్ చూపించండి, మా పేపర్స్ అన్ని తెస్తాం మేము. అప్పుడే ఎవరు వస్తే వాళ్ళకి పేపర్స్ చూపించి ఇది భూదాన్ ల్యాండ్, ఇది ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది, ఇక్కడ వరకు ఉంది, వాళ్ళ మ్యాప్ మొత్తం మేము చూపిస్తాం వాళ్ళకి. అంతా ఇక్కడ ప్రతి ఈ భూమికి పట్టాలు ఉన్నాయి, పక్కా ఉన్నాయి పట్టాలు. ప్రతి భూమికి ఇక్కడ పట్టాలు ఉన్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం, అసలు ఎవరెవరైతే వస్తారో లక్షాధికారులు వాళ్ళ భూమి అయితే వాళ్ళు ఎంత గట్టిగా పోరాడాలి. ఒక్క రోజు వచ్చి 2 రోజులు మాట్లాడి వెళ్ళిపోతారు. కూలికి తీసుకొచ్చినట్టే ఇక వాళ్ళని. ఎవరు స్పందించరు, నిర్లక్ష్యం చేస్తారు. చూస్తాం చేస్తాం అంతే. ఇక 12 లక్షల రూపాయలు వీళ్ళు కట్టుకున్నాండి. 12 రూపాయలు 2 రూపాయలు కాదు. నా పిల్లలకి హాస్టల్ వేసినండి, గవర్నమెంట్ హాస్టల్లో. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదివేలేక వేసి 12 రూపాయలు నేను నా భార్య కష్టపడి రూపాయి పోగు చేసి 12 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకున్నానండి. అది అక్కడ కలర్ కనబడేది. కనీసం నాకు ఇంత నోటీస్ కాదు, కనీసం కాగితం ముక్క కూడా ఇవ్వలేదండి. అసలు మాకు చుట్టుముట్టారు. ఉదయం 3 గంటలకే చుట్టుముట్టేసి ఏదో అంటే మధ్యాహ్నం టైం సాయంత్రం పూట అయితే వీళ్ళు కొంచెం ఎలక్ట్రిక్ ఉంటారు, ఏదో ఒకటి చేస్తారు, వీళ్ళకి ఇల్లు పోవు అనేసి వాళ్ళు ఏం చేశారు, తెల్లారుజామున 3ంటికి మొత్తం సర్వెంట్ మొత్తం చుట్టుముట్టేశారు. మాకు ఎటు పోయే పరిస్థితి, ఏం చేసే పరిస్థితి లేదు. 4000 మంది పోలీసులు, 8000 మంది పోలీసులు, 4000 మంది మున్సిపాలిటీ వాళ్ళు అందరూ ఒక్కసారి మీదకి వచ్చేసి ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ అందరూ ప్రతి వాళ్ళు వచ్చేసి ఎమ్మటే చుట్టుముట్టేశారు. ఒక్కొక్క ఇంటికి 5 ఇక్కడ దరిదాపు 1000 పైనే ఉంటాయండి. 1000 పైనే ఉంటాయి. చిన్న వాళ్ళు లేని వాళ్ళేమో గుడిసెలు వేసుకున్నారు. కొద్దిగా నా అలాంటి వాళ్ళు కొద్దిగా రూపాయి కష్టపెట్టి
చేసుకున్న వాళ్ళు 12 లక్షలు పెట్టి కట్టుకున్న వాళ్ళు వాళ్ళకి 500-600 మంది వాళ్ళు ఉంటారు అండి. ప్రతి వాళ్ళ కనీసం ఉంగరంతో సహా చైన్లతో సహా మొత్తం తాకట్టు పెట్టుకుని రూపాయి పెట్టుకుని ఇల్లు కట్టుకున్నాడు. కనీసం చదువుకోవడానికి అసలు ఏం టైం ఇవ్వలేదండి. నా దగ్గర వీడియో కూడా ఉందండి. నా ఇల్లు చివరికి ఒక్కసారి నా ఇంట్లోకి పోయి వస్తాను కూడా ఫోన్ ఇవ్వలేదు, నెట్టేశారు, గుంజేశారు. ఒకవేళ ఇవన్నీ రాంగ్ అనుకుంటే ఈ భూమి సరే రిజిస్ట్రేషన్ వాళ్ళకి రిజిస్టర్ అయ్యి ఉంది అనుకుంటే వాళ్ళు ఎప్పుడు రావాలి? ఒక వారంలో ఖాళీ చేపించడానికి రావాలి. వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ లేదు, ఏవీ లేవు. వాళ్ళు వచ్చిన వాళ్ళకల్లా ఇది భూదాన్ భూమి ప్రతి ఒక్క ప్రూఫ్ చూపిస్తుంటే ప్రతి ఒక్క అధికారి మూసుకొని వెళ్ళిపోతున్నారు అందరూ. 2014 కాడి నుంచి మేము ఇక్కడ ఉన్నాం. 2014 కాడి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇట్టిట్ట వచ్చారు, చూశారు, పోయారు. కానీ పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చారు, కలెక్టర్ ఆర్డీ వచ్చారు, మీకు ఏమైంది ఏంది అని చెప్పారు. వచ్చి బయట వెళ్ళిపోయారు. కానీ కనీసం ఒక కాగితం ఇవ్వలేదు. మీకు ఏం కావాలా, మీకు వసతి ఏం కావాలా, నీళ్లు కావాలా, కరెంట్ కావాలా, ఇదే మాట కూడా చెప్పలేదు. మీ అందరు ఎక్కడ ఉంటున్నారు? మాకు అక్కడ ఏదో అక్కడ తోలారండి. అక్కడ మన ఏదో టిటిడి ఆఫీస్ ఉందంట, అక్కడ అందులో వేశారు. కనీసం నీళ్లు స్నానాలు కూడా చేయలేకపోతున్నాం. ఆడోళ్ళు ఎలా ఉంటారండి? మగవాళ్ళు అంటే అటు ఇటు తిరిగి వస్తారు. ఆడోళ్ళు అండి పాపం కనీసం ఎలా అండి? అట్లా ఎన్ని రోజులు దాకా ఉంటారు అక్కడ టీడీపీ ఆఫీస్ దగ్గర? ఇప్పుడు మేము 5 రోజులు అయింది అక్కడికి వెళ్ళి. ఇది 5వ రోజు అండి. అలా 5 రోజుల నుంచి అక్కడే ఏదో తింటున్నాం కానీ ఏం లేదు. ఇక ఒకళ్ళొకళ్ళు బతిలాడుకుంటా నేనున్నాను, నువ్వు నాకున్నావు అని చెప్పుకోవడం తప్ప మాకు కనీసం ప్రభుత్వం కానీ ఒక నాయకులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కనీసం రావట్లేదు. ఉన్నోళ్ళు అయితే ఈ గుట్టల మీద 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుకుంటుంటారు. దోమలలో 3 రోజుల నుంచి వానలలో ఇట్లా దోమలలో పడితే ఒళ్ళంతా వాపొచ్చి ఎట్లా అయిపోతున్నాం చూడండి సార్. మా ఇల్లు చూద్దరు పని సార్ ఎట్లా పగిలిపోయినారు. ఆడ ఫ్రిడ్జ్ బగలు కొట్టేశారు, కూలర్లు బగలు కొట్టారు, టీవీ బగలు కొట్టేశారు. ఈ గ్లాసులు అయితే ఎన్ని బగలు కొట్టి ఓరు నచ్చినట్టు వాళ్ళు వేసుకొని పోతున్నారు సార్. పాతినం సామాన్లు వేసుకుపోయారు. మేమేమైనా చదువుకోలేదు సార్, ఏమి చదువుకోలేదు. అన్ని ఆగమాగమైంది. అది ఫ్యాన్సీ, కిరాణం, బట్టల షాపు, అన్ని రకాల ఈ వారాల డబ్బులు కిస్తీలు 10 లక్షల దాకా అప్పు చేసుకొని ఇక్కడ మేము ఉన్నా సార్. మొత్తం నష్టం చేశారు. గట్టి చెట్టు నాదే సార్. ఎన్ని చెట్లు కోళ్ళు అయితే ఎటు పెడతారు. బంధాలను పలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ఇల్లు అనేది పాపం కంప్లీట్ గా ఏం లేకుండా చేసేసారు. గవర్నమెంట్ ఇవి ఎంత వీలైతే అంత తొందరగా పాపం ఒక యాక్షన్ తీసుకుని వాళ్ళకంటే ఏదైనా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.